ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 18 నెలలు అవుతా ఉంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి కనీసం ఈ 22 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ఆ పనుల మీద పర్యవేక్షణ చేస్తే ఈ చౌటుప్పల్లో నీళ్ల సమస్య ఉండేదా? అప్పుడు మేము ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ ఇచ్చి ప్రజలతోటి మెప్పు పొందినాం. కేసీఆర్ వస్తేనే, ఇక్కడ కేపీఆర్ వస్తేనే ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఖర్చు పెట్టి పనులని వెంటనే పూర్తి చేయాలి. అదే విధంగా వడ్లను వెంటనే కొనుగోలు చేసి పేమెంట్ చేయాలి. ఈ రోడ్ ఏదైతుందో వెంటనే పూర్తి చేసి ఈ షాపు యజమానులు గాని, చౌటుప్పలు యజమానులకు గాని అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చేయాలి. రేషన్ కార్డులలో వాళ్ళకి చేకొడుతోలేకే, వాళ్ళకి భజన చేస్తోలేకే, వాళ్ళకు మేమేలు సమర్పించిన వాళ్ళకే రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఎంతమంది చెప్తా ఉన్నారు. ఇండ్ల విషయం కూడా అదేనట. వాళ్ళ పేర్ల పచ్చి దరిద్రులు కూడా ఇల్లు ఇస్తలేరు, రేషన్ కార్డు ఇస్తలేరు. వాళ్ళకు భజన చేసిన వాళ్ళకే ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ జెండా వాడికి ఇస్తారట, లేకపోతే లేదట. ఇవాళ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యాలయాలుగా మారినాయి. ఇవాళ ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తా ఉన్నారో, లేకపోతే దాసోహం చేస్తా ఉన్నారో, లేకపోతే ఆయన జీతం ఇస్తున్నట్టు ఒక చెప్రాసి లాగా పనిచేస్తా ఉన్నారు అనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా మొన్న ఏసీపీకి 5 సార్లు ఫోన్ చేసినా, 6 సార్లు ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అంటే అధికారుల మీద వీళ్ళు ఎంత జులుం చెలాయిస్తున్నారు అనేది అర్థమైతా ఉన్నది. ఇలా అధికారులు మేము ఇచ్చిన ప్రతి పైసా తోటే, మేము కట్టిన ప్రతి రూపాయితోటే వీళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నాము. కానీ ఈ విధంగా చేస్తున్నందుకు తప్పనిసరిగా రాబోయే రోజులలో తప్పనిసరిగా శిక్ష అనుభవించక తప్పదు. గ్రామాలలో గాని, వార్డులలో గాని ఎక్కడ కూడా ఎన్నికలు పెట్టినా గల్లీ నుంచి మొదలు పెడితే ఏ ఎన్నిక వచ్చినా ఢిల్లీ దాకా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అందుకనే తెలుస్తుందని తెలిసి సర్వేలలో 90కి 90, 100 వస్తుందని చెబుతుంటే వాళ్ళకు అర్థం కాక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓడని గెలుస్తారు, ఓడిపోతారు, ఇది సహజం. కానీ ఎన్నికలు పెడితే 5,000 కోట్ల డీజిల్ వస్తాయి కదా, ఈ భూములు అమ్మే పరిస్థితి ఉండదు కదా. అంతేనా కదా? వాళ్ళ పాలన ఎట్లా ఉందంటే తుక్లక్ పాలనను మరిపించే విధంగా ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే పాలన కూడా అంతకు మించి ఆయన చిన్న తుక్లక్ అంటే ఈయన గారు పెద్ద తుక్లక్. ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం వల్ల అతి తొందరలో ఆ టన్నల్ పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేసింటారు. ఇది ఇక ఆయన ముఖ్యమంత్రి అనేది అందరు మర్చిపోయారు, కానీ ఆయనకు కూడా ఆయనే మర్చిపోతా ఉన్నారు. ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటారు మమ్మల్ని, మేము పాస్ అయిన ప్రభుత్వం అంటారు. ఎస్, మీరు పాస్ అయ్యారు. ఎక్కడ పాస్ అయ్యారు? దోసుకొని దాచుకోవడంలో పాస్ అయ్యారు. వింటున్నావా? అదే విధంగా కమిషన్లు పొంది పనులు చేయడంలో పాస్ అయ్యారు. అదే విధంగా ఇక్కడ ఈ కంపెనీల వెంబడి తగిలి కోట్ల రూపాయలు వసూలు చేయడంలో పాస్ అయ్యారు. ఇది నేననేది కాదు, ప్రజలే చెప్తా ఉన్నారు. మేమనేది కాదు, మీ మంత్రి చెప్పింది నిన్న. మా మంత్రులు గాని ఎవరైనా గాని మాకు ముట్టితేనే పైల మీద సంతకాలు పెడతారు అని చెప్తా ఉన్నది. ఇక అంతకన్నా నిదర్శనం ఉంది. ఇలా లోకల్ లీడర్లంతా షాడోలుగా పనిచేస్తా ఉన్నారు. ఆయన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.